అమెరికాలో ఎఫ్బిఐ మాజీ అధికారి రాబర్ట్ ముల్లర్ చనిపోయారు. 81 సంవత్సరాలు ఈయనకి. ఈయన పార్కిన్సన్ అనే వ్యాధితో చనిపోయారంట. ఈయన చనిపోవడంతో ట్రంప్ ఆనందంగా తన సోషల్ మీడియా ఎక్స్లోను అలాగే ట్రూత్లో కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు. రాబర్ట్ చనిపోవడంతో మంచి పని అయ్యింది, చాలా మంది అమాయకులు ఇతని నుంచి తప్పించుకున్నారు అన్న విధంగా పోస్ట్ చేశాడు. వాస్తవానికి అమాయకులు కాదు, ఉగ్రవాద నిరోధకానికి చాలా బాగా పనిచేశాడు ఈయన. ట్రంప్ మొదటిసారి 2016లో గెలిచినప్పుడు రష్యా సహాయంతో గెలిచాడు. ఆ సహాయం లేకుండా గెలవడం కళ్ళ అన్న విధంగా ఈయన అప్పట్లో విమర్శించాడు. అది మనసులో పెట్టుకున్న ట్రంప్ చాలాసార్లు ట్రంప్ యొక్క అధికారులు అంటే ఆయన మంత్రివర్గం అప్పుడు ఇప్పుడు ఈయన విమర్శించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ట్రంప్కి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ఏదైనా ప్రచారం చేసినా వాళ్ళని ఒక తెలివిగా టార్గెట్ చేస్తూ ఉంటారు. చివరికి ఇప్పుడు ఎలా తయారైందంటే, ఒక అధ్యక్షుడి స్థాయిలో ఉన్నటువంటి ట్రంప్ ఒక వ్యక్తి చనిపోతే మినిమం కామన్ సెన్స్గా నచ్చకపోతే వదిలేయాలి, లేకపోతే ఏదో ఒక సంతాపం చెప్పాలి. కానీ అధ్యక్షుడి స్థానంలో ఉండే వాడు చేస్తే మంచి పని అయిందే అన్న విధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి పిచ్చోడు అమెరికాకి అధ్యక్షుడు.